యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. చూడండి, చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరే దేవుడును లేడు. స్వయంగా ప్రభు చెప్పిన మాట, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. కానీ దేవుని వైపు చూసి దేవుని ప్రత్యక్షతను, దేవుని ముఖాముఖిగా చూచిన నరుడు ఎవడు బ్రతకలేడు. దేవునిని ముఖాముఖిగా చూచి దేవునిని, ఆయన ప్రభావం ఎంతుందో అంత ప్రభావంతో ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. కానీ ఆదాము అవ్వలు చూడగలిగారు. అప్పుడు వారిలో పాపము వారిలోకి ప్రవేశించలేదు. ఆదాములో అవ్వలో పాపము ప్రవేశించనంత కాలం దేవునిని ముఖాముఖిగా చూడగలిగిన ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ ప్రభావము వారిలో ఉంది. దేవుడు అది మానవునికి ఇచ్చాడు. దేవుడు ఆదాముకు అవ్వలకు ఆ ప్రభావాన్ని, ఆ మహిమను, దేవునికున్న మహిమ, దేవునికున్న ప్రభావం దేవుడు నరునికి ఇచ్చాడు, ఆదాముకు అవ్వలకు ఇచ్చాడు. అప్పుడు ఆదాము అవ్వలు ప్రతిరోజు చల్లపూట వేళ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునేవారు. ఆయనతో ఆయన ఎంత ప్రభావంతో ఉన్నాడో ఆ ప్రభావాన్ని వీరు తట్టుకుని నిలబడే శక్తి వారికి దేవుడు అనుగ్రహించాడు. కానీ ఎప్పుడైతే వారిలో పాపము ప్రవేశించిందో, ఎప్పుడైతే దేవుడు వారిని చేయొద్దన్న పని వారు చేశారో, వారిలోకి పాపము ప్రవేశించింది. ఆ పాపము వలన దేవుని మహిమను వారు పోగొట్టుకున్నారు, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే దేవునిని, ఆ పాపాన్ని వారు చేశారో, అప్పుడు వారు దేవుని మహిమ పోగొట్టుకుని ఇక దేవునిని చూడటానికి వారి జీవితాల్లో భయము ఏర్పడింది. భయం, దేవునిని చూడాలంటే ఒక భయం ఏర్పడింది. అందుకనే దేవుడు దేవుని స్వరాన్ని విన్నప్పుడు, తోటలో ఆదాము దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఎక్కడో చెట్టు చాటున దాక్కుండిపోయాడు. ఇక దేవునికి నరునికి ఎడబాటు కలిగింది. ఇక దేవునిని చూడలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు, దేవునిని సమీపించలేక పోతున్నాడు. దేవునికి మనిషికి మధ్య ఒక ఎడబాటు, ఒక అడ్డుపండ ఒకటి ఏర్పడింది. ఈ అడ్డు పెట్టుకుని దేవుని చూస్తున్నాడు. ఎందుకనంటే అతనిలో ఉన్న దైవిక ప్రభావం, దైవిక శక్తి, దైవికమైన ప్రభావం పోయింది. అందువలన ఏ నరుడు దేవుణ్ణి చూడలేకపోయాడు. దేవునిని, ఆయన ప్రభావంతో ఏ నరుడు చూడలేకపోయాడు. ఒకరోజు దైవజనుడైన మోషే గారు దేవునితో మాట్లాడాడు, అయ్యా, నేను నీ స్వరూప దర్శనాన్ని చూడాలి, నీ మహిమ చూడాలి. మోషే, నా మహిమ చూసిన వాడు ఎవడు బ్రతకలేడు. ఎందుకనంటే నా మహిమ గొప్పది, ఆ మహిమ చూసి ఏ నరుడు బ్రతకలేకపోయాడు అని దైవజనుడైన మోషేకు ప్రభు చెప్పారు. అయ్యా, ఎలాగలో చూస్తానంటే ప్రభు అన్నాడు, నేను దాటి వెళ్ళేటప్పుడు ఆ బండ చాటు నుండి నన్ను నా వెనక పార్శ్వాన్ని చూడు అన్నాడు. అయినా వెనక పార్శ్వాన్ని చూసి కూడా మోషే తట్టుకోలేడని దేవుడు తన అరచేతితో మోషే ముఖాన్ని మరుగు చేసి ఆ బండ చాటు నుండి అలా ప్రభు వెళ్ళిపోయినప్పుడు వెనక తట్టు మాత్రమే మోషే చూడగలిగాడు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఎలా చూడగలం? దేవుని వైపుకు ఎలా చూడగలం? మన జీవితాల్లో మనం అనుభవిస్తున్న
మనలో ఉన్న పాపాన్ని పోగొట్టుకుని ఒక రక్షణ అనుభవంలోకి ఒక మనిషి రావాలంటే మనకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తి కావలసి వచ్చింది. ఆ మధ్యవర్తిగానే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆ యోబు అనే భక్తుడు యథార్థవంతుడుగా జీవిస్తున్నాడు, న్యాయవంతుడుగా జీవిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా యోబు బ్రతుకుతున్నాడు. ఏమండి, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా యోబు బ్రతుకుతున్నాడు. అలాంటి యోబుకు గొప్ప శ్రమ కలిగింది. ఆ శ్రమలోనన్నిటిలో నుండి విడుదల పొందడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. అయితే ఇలాంటి బాధలు అనుభవిస్తున్న యోబు ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట ఏంటంటే చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకుందాం. ఆయన నా వలె నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడచాలను, మేము కలిసి న్యాయ విమర్శలకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇక్కడ యోబు గారు అంటున్నాడు, చూడండి అదే అధ్యాయము 9వ వచనంలో 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అవుతాడు? నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి అవుతాడు? ఒకవేళ నేను నిర్దోషిని అవ్వాలని దేవుని యొద్దకు వెళ్ళటానికి నాకు శక్తి లేదు. నేను నిర్దోషిగా మార్చబడ్డానికి, నాలో ఉన్న నా జన్మ కర్మ పాపము నుండి నేను విడుదల పొంది నేను విడిపించబడ్డానికి దేవునిని నేను తీసుకుని న్యాయ విమర్శకు వెళ్ళడానికి నాకు ఎలా నేను అవ్వగలను? నేను ఎలా నిర్దోషి అవ్వగలను? ఇక్కడ అదే అంటున్నాడు, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగను, వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన యెడల 1000 ప్రశ్నలు ఒక్కదాని అయినను వాడు ఆయనకు ఉత్తరమీయలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి హాని నొందనని వాడు ఎవడు? ఆయనతో పోరాడి దేవునితో వ్యాజ్యమాడి గెలవగలిగిన వాడు ఎవడున్నాడు? దేవుని యొద్దకు వెళ్ళి ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడు ఎవడు? ఈయనంటున్నాడు, నాకు ఒక మధ్యవర్తి ఒక ఆయన కావాలి. మానవునికి ఒక మధ్యవర్తి కావాలి. దేవునితో వ్యాజ్యమాడడానికి, దేవునితో కలిసి బ్రతకడానికి ఒక మధ్యవర్తి కావాలి. ఇక్కడదే అంటున్నాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు, అంటే దేవునికి నరునికి మధ్యలో చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి లేడు. దేవుడు అంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అని ప్రభు చేస్తున్నాడు. ప్రభు వైపు చూసి బ్రతకగలిగిన నరుడు లేడు. దేవునితో వ్యాజ్యమాడి గెలవగలిగిన వాడు లేడు. ఎందుకంటే మానవులందరూ కూడా పాపముతో నింపబడిన వారు. పాపము వారి జీవితాలను దేవునికి దూరం చేసింది. పాపము మన జీవితాలను దేవునికి ఏం చేసిందంటే దూరము చేసింది, దేవునికి దూరం చేసిందండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయనకు మనకు మధ్యలో మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనలను మన దోషముల నుండి విడిపించడానికి, మన పాపముల నుండి మనలను విమోచన కలగచేయడానికి యేసయ్య ఈ లోకానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి. ఇక్కడ అదే అంటున్నాడు ఇక్కడ యోబు గారు అదే అంటున్నాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన
మధ్యవర్తి మాకు లేడు. అందుకే ఈ బాధలు పడుతున్నా, అందుకే ఈ యొక్క నా శరీరంలో ఉన్న నా శరీరంలో ఉన్న రోగాలను నేనే భరించవలసిన పరిస్థితి వచ్చింది. నాలో ఉన్న ఈ బాధ, ఈ శ్రమ, ఈ కష్టం నేనే అనుభవిస్తున్నా. ఎందుకంటే మాకు మధ్యవర్తి లేడు కాబట్టి నేను ఇంత బాధ అనుభవించగలుగుతున్నా. అదే నా కొరకు చెయ్యి ఉంచదగిన వాడు, ఇదిగో నేనున్నా నీకు, దేవునికి నీకు మధ్యలో సమాధానపరచడానికి, దేవునికి మానవునికి మధ్య సమాధానపరచడానికి సమాధానకర్తగా నేనున్నాను అని చెప్పదగిన మధ్యవర్తి నాకు లేడు. అందుకే ఇన్ని బాధలు అనుభవిస్తున్నా, అందుకే ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా. అదే మధ్యవర్తి ఉంటే, ప్రభువా నాలో ఏ దోషం ఉందయ్యా, నాలో ఏ పాపం ఉందయ్యా, ఆ పాపాన్ని పరిహరించయ్యా అని నేను ఆయనతో మాట్లాడుకోగలుగుతా. అప్పుడు ఆయన దేవునికి ఆ మాట చెబుతాడు అని చెప్పి ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడండి. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. తిమోతికి పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. దేవుని స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన మధ్యవర్తిగా ఉండడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారండి. ఎందుకనంటే ఏ మానవుడు దేవుణ్ణి చూచి బ్రతకలేడు, ఏ మనిషి దేవుని చూచి బ్రతికినట్లుగా దేవుని చూసి బ్రతకలేడు. నరులకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఆయన వైపు చూడాలి. యేసు వైపు ఏ వ్యక్తి అయితే చూస్తాడో, ఏ వ్యక్తి అయితే యేసయ్య వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. యేసయ్య వైపు చూచిన వారు రక్షణ పొందుతారు, పాపా నుండి రక్షించబడతారు, లోకము నుండి రక్షించబడతారు, వ్యసనాల నుండి రక్షించబడతారు, శాపగ్రస్తమైన అనుభవాల్లో నుండి వారు రక్షించబడతారు, వారు అనుభవిస్తున్న అనారోగ్యాల్లో నుండి విడుదల పొందుతారు. చూడండి, యోబు ఎంత బాధపడుతున్నాడు. అయ్యో, నాకు మధ్యవర్తి లేడు, దేవునికి నాకును మధ్య చెయ్యి ఉంచే మధ్యవర్తి లేడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకనంటే దేవునికి మానవులకును మధ్యవర్తిగా ఉండడానికి యేసయ్య లోకానికి వచ్చారండి. అదే అంటున్నాడు భక్తుడైన పౌలు గారు, అదే అంటున్నారు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయన ఇటు క్రీస్తు యేసు నరుడు, ఇటు దేవుడు, ఇటు నరుడు. క్రీస్తు యేసు ఆయన వైపు మనం చూడాలి. ఆయనలో మనకేం కనపడద్దంటే దేవుని స్వారూప్యం కనపడద్దండి. యేసయ్య వైపు మనం చూస్తే ఆయనలో మనకి దేవుని స్వారూప్యము ఆయనలో కనపడద్ది. దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియదు. ఏదో ఒక ఆర్ట్ గీసే ఒక కళాకారుడు ఒక బొమ్మ గీసి దేవుడు ఇటు ఉన్నాడంటే అదే దేవుడు అనుకుని మనం పూజిస్తున్నాం. ఇదిగో ఇతడు దేవుడు అంటే ఎవరో పితరులు, ఇదిగో ఇతడు దేవుడు అంటే ఆ దేవునికి మనము పూజించేస్తున్నాం. కానీ దేవుని స్వారూప్యము క్రీస్తు యేసునందు నింపబడి ఉంది. మరొక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు.
మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి. ఆయన మన పాపములకు ఆయన ఏమయ్యాడంటే శాంతికరమై ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడండి. మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన వైపు మనం చూడాలి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు యెషయా గ్రంథంలో రాయించబడ్డానికి గల కారణం ఏంటంటే, ఎవరి వైపు అంటే యేసయ్య వైపు చూడాలి. ఆయన వైపు మనం చూస్తే ఆయనలో ఏం కనపడుద్దంటే, ఆయన మన కొరకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, నరునికి మానవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈ మనకే కాదు, లోకమంతటికి ఆయన శాంతికరమై ఉండడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడండి. మరొక మాట చూడండి ఒకసారి, దేవుని మహిమ ఆయనలో ప్రత్యక్షమైంది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి, చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అంటే దేవుని స్వరూపము ఎవరిలో ఉందంటే యేసు ప్రభువులోనే ఉంది. ఎవరిలో ఉందండి? యేసు ప్రభువులోనే ఉంది. ఆయన వైపు చూడాలి, యేసయ్య వైపు. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. దేవుని స్వరూపం ఎవరి యందు కనబడుతుందంటే యేసయ్యలో కనబడుతుంది. యేసయ్య మన కొరకు ఆయన ఎలా వచ్చారంటే ఒక మధ్యవర్తిగా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వైపు చూడాలి. ఎవరైతే యేసయ్య వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు. రక్షణ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సోజు అనే మాట హెబ్రీ భాషలో అంటే విడుదల. ఏమండి, రక్షణ అంటే అర్థం ఏంటంటే విడుదల, స్వస్థత, ఏమండి, విమోచన. ఈ అన్ని పదాలు ఆ మాటలో మిళితమై ఉన్నాయి. రక్షణ అంటే పాపము నుండి విడుదల, విమోచన, స్వస్థత. ఇవన్నీ కూడా ఎక్కడుందంటే రక్షణలో ఉంది. ఎవరైతే ఒక అనారోగ్యగ్రస్తుడు యేసయ్య వైపు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకేం కలుగుద్దంటే రక్షణ కలుగుద్ది. అంటే నీ రోగముల నుండి నీకు విడుదల దేవుడు ఇస్తాడు. అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద బలహీనత అయినా యేసయ్య ద్వారా మనకేం కలుగుద్దంటే స్వస్థత కలుగుతుంది. అందుకని యోబు గారు అంటున్నాడు, అయ్యో ఈ బాధలన్నీ నేనే పడాల్సి వస్తుంది. ఏమంటే యోబు ఎంత బాధపడ్డాడో తెలుసా? శరీరం అంతా కూడా కురుపులతో చిలపెంకి పట్టుకుని గీచుకుంటూ మాట్లాడుతున్నాడు. అయ్యో ఎంత బాధ నేను అనుభవిస్తున్నా కదా, నాకును దేవునికి మధ్య నా కొరకు వ్యాజ్యమాడేవారు ఒకరుంటే, నా కొరకు ఇదిగో ఇతడి దోషాలు నేను భరించాను, ఇతని పాపాన్ని నేను భరించాను, ఇతడు నిర్దోషి, ఇతని పాపాలను నేను భరించాను, ఇతడు నిర్దోషి అని నా కొరకు వ్యాజ్యమాడగలిగిన ఒక మధ్యవర్తి నాకుంటే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఏమండి, యోబు గారికి ఆ మధ్యవర్తి లేడు, కానీ నీకు నాకు మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక ఆయన ఉన్నారు. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు.
నువ్వెంత బలహీనతలో ఉన్నా, నువ్వెంత శాపగ్రస్తమైన అనుభవంలో ఉన్నా, నువ్వెంత పాపముతో నింపబడిన వ్యక్తివైనా యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితానికి రక్షణ కలుగుతుంది. మన జీవితాలకు రక్షణ కలుగుతుంది. ఎందుకనంటే ఆయనే ఏమండి దేవుని స్వరూపము. ఏమన్నాడండి ఇక్కడ? దేవుని స్వరూపము, దేవుని మహిమతో నింపబడిన దేవుని అదృశ్య స్వరూపము ఆయనే. నరులకు మనిషికి మధ్యలోకి వచ్చిన క్రీస్తు యేసను నరుడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రతి పరిస్థితిలో యేసు వైపు చూడాలి. శ్రమలో ఉన్నావా? యేసు వైపు చూడు. కష్టాల్లో ఉన్నావా? యేసు వైపు చూడు. నిందల్లో ఉన్నావా? యేసయ్య వైపు చూడు. వేదనలో నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య వైపు చూడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకు రక్షణ కలుగుతుంది. ఎంత ఘోర పాపమునైనా ఆయన క్షమించడానికి శక్తిమంతుడండి. ఎంత భయంకరమైన వ్యాధినైనా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన సిలువలో నీ పాపములను ఆయన ఏమండి భరించాడు. నీ రోగములను కూడా, మన రోగాలను కూడా ఆయన భరించాడు. పాపముల కొరకు మాత్రమే సిలువలో ఆయన మరణించలేదు. ఆ సిలువలో మన పాపాలను భరించారు, మన రోగాలను భరించారు, మన శాపాన్ని భరించారు, మన పేదరికాన్ని కూడా భరించారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏమండి మనము ధనవంతులు కావాలనని ఆయన సిలువలో ఏమనుభవించారు? దరిద్రతను అనుభవించారు. మన పాపములను నిర్మూలన చేయడానికి ఆయన సిలువలో మన పాపముల నిమిత్తమే ఆయన పాపముగా మారిపోయాడండి. యోబు గారు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, ఒక మధ్యవర్తి నాకుంటే ఎంత మేలు. దేవునిని నేను తీసుకుని న్యాయ విమర్శకు వెళ్ళలేనుగా, నా కొరకు ఒక మధ్యవర్తి కావాలి. ఎందుకంటే దేవునిని ముఖాముఖిగా చూసేంత ధైర్యం నాకు లేదు. నేను పాపములో పుట్టినవాడిని, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపముతో నింపబడిన వాడిని. నేను దేవుని యొద్దకు వెళ్ళడానికి నాకు ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు యేసను నరుడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఏమండి యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, నేను ఏమన్నాడు చూడండి ఒకసారి 10:30లో ప్రభు ఏమన్నారు? 10వ అధ్యాయము 30వ వచనంలో, నేనును తండ్రి ఏకమై ఉన్నాం అని వారితో తండ్రి యేసు ప్రభువారు ఏకమై ఉన్నాడు. అంతేకాకుండా మరొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు యేసు నందు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఏంటండి? ఆయన దేవుని స్వరూపము కలిగి, అంటే యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగినవాడు. ఆయనను చూస్తే ఇక దేవుణ్ణి చూసినట్లే. ఎలా యేసు ప్రభువును చూడగలిగాం మనం? యేసు ప్రభువారు శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు. ప్రజలందరూ నా వైపు చూడాలి, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఎవరెవరు నా వైపు చూస్తారో వారందరూ కూడా ఏమవుతారంటే రక్షింపబడతారు. ఎవరెవరు నా వైపు చూస్తారో వారందరూ కూడా రక్షింపబడి, ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉన్నవాడండి ఆయన. దేవునితో ఆయన సమానంగా ఉన్నవాడు. ఆ సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నేను దేవునితో సమానంగా ఉన్నాను కదా, నేను నరునిగా
ఎందుకు భూమి మీదకి వెళ్ళాలి అని దేవుడు ఆయన ఆ మనస్సు ఆయనకు రాలేదంట. దేవునితో సమానముగా ఉన్నవాడు ఏమయ్యాడంటే ఒక నరునిగా మన మధ్యలోకి ఆయన వచ్చాడండి. ఎంత ప్రేమ దేవునికి! నీవంటే నేనంటే ఎందుకు ఇంత ప్రేమ అంటే, నీవు రక్షింపబడాలి, నీ పాపము నుండి నీవు రక్షింపబడాలి, నీ శాపము నుండి నీవు విడుదల పొందాలి, నీ వ్యసనాల నుండి నీవు విడుదల పొందాలి. అది దేవుని ఉద్దేశం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు అంటే యేసయ్య వైపు మనం చూడాలి. యేసయ్య వైపు మనం చూస్తే మనం ఏమవుతుంటే రక్షణ పొందుతాం. ఎందుకంటే ఆయనే దేవుని స్వారూప్యం. ఆయనలో ఏముందండి? దేవుని స్వారూప్యం. ఒకరోజు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడతారు. ఫిలిప్ అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించవా అని అడుగుతాడు. ఏమడుగుతాడండి? ప్రభువా మాకు తండ్రిని చూపించవా అంటే యేసేమన్నాడు తెలుసా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. చూడండి యోహాను సువార్తలో ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ వచనం, 8-9. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. మాకు అంతే. ఎవరు ఈ ఫిలిప్పు? యేసు ప్రభు వారి శిష్యుడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరుగుతున్నవాడు. ఆయనతో సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య శిష్యునిగా వచ్చిన ఈ ఫిలిప్ అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనుపరచు, ఒకసారి చూపించు, తండ్రిని చూపించయ్యా, తండ్రిని చూపించు, మాకంతే చాలు, ఈ జీవితానికి చాలయ్యా, తండ్రిని చూపించు అంటే యేసు ప్రభువారు అంటున్నారు, మనం చదవండి. ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉండినను నీవు నన్ను ఎరుగవా? ఏమన్నాడండి ప్రభు? ఫిలిప్పు నేను ఎంతకాలము మీతో ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచుమని నీవేళ చెప్పుచున్నావు. తండ్రియు నేనును, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఏమన్నాడండి ప్రభు? యేసు ప్రభు వారు ఏమన్నాడు? తండ్రి వేరు కుమారుడు వేరేమీ కాదు. తండ్రి యందు నేనున్నా, నాయందు తండ్రి ఉన్నాడు. నువ్వెందుకు మరలా తండ్రిని చూపించమని అడుగుతున్నావు? ఈనాడు కూడా అనేకులు యేసు ప్రభు వారు ఏదో ఒక ప్రవక్త, ఎప్పుడు ఆయన నేను దేవుణ్ణని చెప్పుకోలేదు అని కొంతమంది భ్రమపడుతున్నారు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టముగా ప్రభు చెప్పారు. నేనును తండ్రి నాలో, నేను తండ్రి యొద్ద నేనును నా యొద్ద తండ్రియు ఉన్నాడు, ఆయన నేను ఒకటే అని చెప్పి యేసు ప్రభు వారు పిలుపుతో చెప్తున్నాడు. పిలుపు అడుగుతున్నాడు, ప్రభువా నాకు తండ్రిని చూపించు చాలు కదా జీవితానికి, నా జీవితం ధన్యమైపోతుంది, దేవుడిని చూపించు అన్నాడు. అప్పుడు ప్రభు పిలుపు, ఎంతకాలము నువ్వు నాతో ఉండి నన్ను నీవు ఇంకా ఎరగకున్నావా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఏమన్నాడండి? నన్ను చూచినోడు, నన్ను ఎరిగితే నా తండ్రిని ఎరిగినట్టే. నా తండ్రిని ఎరిగితే ఇప్పుడు మీరు ఆయనను, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని మాకు కనపరచమని ఎలా నీవు అంటే ఆయన నరునికి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేనికోసం వచ్చారండి? నరునికి మానవునికి మధ్యలో ఆయన ఉండటానికి ఆయన ఈ లోకాన్ని. మరొక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేకపోయాడు. అందుకనే
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చారు. దేవుని మహిమ మనకు ఆయన కనపరచటానికి. దేవుడు ఎంత మహిమతో ఉన్నాడో అదే మహిమతో క్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. ఆయన వైపు మనం చూస్తే, యేసయ్య వైపు మనం చూస్తే మనము రక్షణ పొందుతాం. ఏ వ్యక్తి అయితే యేసయ్య వైపు చూస్తారో అప్పుడు వారి జీవితాల్లో వారికి రక్షణ. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుని వైపు ఎవడు చూడలేడు. ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి మనము డైరెక్ట్గా తండ్రిని చూడలే. అందుకని కుమారునిగా ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి మధ్యలో ఆయన బ్రతికాడు. ప్రజలందరికీ ఆయన తనను తాను కనుపరుచుకున్నాడు. ఆయన మహిమతో, దేవుని మహిమతో నింపబడిన వాడండి యేసయ్య. ఆయన అంటున్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లేదు. ఎంత గొప్ప ప్రేమ అండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనకును తండ్రికిని ఒక మధ్య వారధిగా దేవుడు వచ్చాడు. డైరెక్ట్గా ఒక వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చెయ్యనివాడు, పాపుల్లో చేరనివాడండి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళడానికి మానవునికి శక్తి లేదు. ఆయన వద్ద వ్యాజ్యమాడడానికి ఎవడికి శక్తి లేదు. ఆయన వేసిన ఎన్ని ప్రశ్నలు ఒక్కదాన్ని కూడా మనము 1000 ప్రశ్నలు ఒక్కదానికి కూడా సమాధానము యోబు గారు అన్నమాట. ఆయన వేసిన 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఏ నరుడు సమాధానం చెప్పలేడు. ఎందుకనంటే మనలో పాపముతో నింపబడిన వ్యక్తులం. అందుకే మనకు ఒక మధ్యవర్తి కావాలి అని యోబు గారు అంటున్నాడు. నాకును దేవునికి మధ్య ఒక మధ్యవర్తి ఉంటే ఎంత మేలు. కానీ దేవుడు యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమతో నింపబడిన వ్యక్తి అండి యేసు ప్రభువారు. దేవుని మహిమ ఆయనలో ఉంది. మరొక మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, పరిశుద్ధుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరి గురించి రాయబడిన మాట? యేసు ప్రభు వారి గురించి. ఆయనే అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు అదృశ్యమైనవియు ఆయన ద్వారానే సృజించబడినాయి. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారానే అవి సృజింపబడినవి. ఆయనే ఒక శరీరధారిగా ఈ లోకానికి మన మధ్యలో నివసించాడు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మనకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండడానికి. ఎవరైతే యేసయ్య వైపు చూస్తారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాపము నుండి రక్షించేవాడు ఆయనే, శాపము నుండి విడిపించేవాడు ఆయనే. మనంతటా మన శాపాన్ని తీసివేసుకోలేం. మనంతటా మనం జీవితాల్లో ఏలుబడి చేస్తున్న చీకటిని వెలుగుగా మార్చుకోలేం. యేసయ్య వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. విశ్వాసం కర్త దానిని కొనసాగించి యేసు వైపు చూడాలి. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారి గురించి వ్రాయబడిన మాట అంటే వారు రక్షణ
పొందుతారు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. యేసు వైపు, ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తే మనకేం కలుగుద్దంటే రక్షణ కలుగుద్ది. ఎంత ఘోర పాపైనా ఆయన వైపు చూడగలిగితే వారు ఏం చేస్తారంటే రక్షింపబడతారు. వారి జీవితాలు శాపము నుండి విడిపించబడతాయి, చీకటి నుండి వెలుగుగా మార్చబడతాయి. అందుకని ఆయన ఎందుకు వచ్చారంటే మనకును దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఒకసారి చూడండి, ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో ఎలాంటి కార్యాలను ప్రభు చేస్తాడంటే ఒకసారి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను వారికి కనికరము పుట్టును, వారు నీ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల మీ యందు ఆయన ప్రసన్నుడగును. దేవుని స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. యేసయ్య వైపు మనం తిరిగితే ఆయన మనకు ప్రసన్నుడవుతాడంట. నువ్వు కోరినది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు. ఏమవుతాడంటండి, మనము ఆయన వైపు తిరగగలిగితే దేవుడు ఏమవుతాడంటే మన కొరకు ప్రసన్నుడవుతాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆయన వైపు మనము తిరగాలి. ఏం చేయాలండి, దేవుని వైపు మనం తిరగాలి. అదే అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుని వైపు తిరిగితే మన పాపము నుండి మనము విడిపించబడతాం. దేవుని వైపు మనము తిరిగితే మన శాపము నుండి విడిపించబడతాం. దేవుని వైపు తిరిగి ప్రభువా నాకు సహాయము చేయమని నువ్వు అడగగలిగితే నీ రోగమైన, నీ శాపమైన, నీ పరిస్థితి ఏదైనా దాని నుండి నా తండ్రి విడిపిస్తాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభువు వైపు చూడాలండి. ఇక్కడదే అంటున్నాడు, మీరు ఆయన వైపు తిరిగి ఆయనను చూచి ఆయన వైపు ఆయన్ను మొరపెడితే దేవుడు ఏమవుతాడంటే ప్రసన్నుడు అవుతాడు. ఆయన వైపు తిరిగి ఆయనను చూడండి, యేసయ్యను చూడండి. మన జీవితాల్లో ఏమండి గొప్ప కార్యాన్ని దేవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడండి. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కన, కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ, వారు కూడా సిలువ వేయబడ్డారు. వీరు భయంకరమైన ఏమండి బందిపోటు దొంగలు. అంటే అనేకులను హత్య చేసిన వారు, అనేకులను ఏమండి భయంకరంగా హింసించిన వారు. ఎన్నో ఇక వారు చేయలేని పాపం అంటే ఏది లేదు. దోచుకున్నారు అండి, భయంకరంగా ప్రజలను హింసించారు, భయంకరంగా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, భయంకరంగా ఎన్ని పాపాలు. అంటే వీరు బందిపోటు దొంగలు కాబట్టి వీరి అక్రమానికి ఏమండి కొంచెమన్నా ఇది లేదు. అలాంటి దొంగలు మధ్య యేసయ్య సిలువ వేయబడ్డారు. ఒక కుడి ప్రక్కన ఒకడున్నాడు, ఎడమ ప్రక్కన మరొకడున్నాడు. వీరిద్దరూ కూడా బందిపోటు దొంగలు. వీరికి కూడా సిలువ వేయబడింది. వారు కూడా సిలువలో వేలాడుతున్నారు. యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు. వారిలో ఉన్న ఒక దొంగ అంటున్నాడు, యేసు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువలో నుండి కిందకు దిగు, మమ్మల్ని కూడా రక్షించు అని వాడు కేక వేస్తున్నాడు. కానీ మరొక ప్రక్కన ఏమండి మరొక దొంగ అన్నాడు, అతన్ని గద్దిస్తున్నాడు, నువ్వు సిలువలో నుండి దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువలో నుండి దిగి మమ్మల్ని కూడా రక్షించమంటే వాడిని గద్దిస్తున్నారే. మనం చేసిన పాపానికి ఇది మనకు సమంజసమే, కానీ ఈయన ఏ పాపము
చేయలేదు అని వాడిని గద్దించి వాడొక యేసయ్య వైపు తిరిగి ఒక మాట అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన పాపానికి ఇది 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 నిజమే, ఇది ఇది కరెక్టే. మేము చేసిన పాపాలకి ఇది న్యాయమే, ఈ శిక్ష న్యాయమే, సమంజసమే. కానీ నువ్వే పాపము చేయలేదయ్యా. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చనిపోవడానికి కొద్ది గంటల ముందు వాడు యేసయ్యని వేడుకున్నాడండి. కొద్ది క్షణాల ముందే యేసయ్య వైపు తిరిగాడు. అప్పటి వరకు వాడి జీవితం అంతా లోకంలో కలిసిపోయింది. లోకములో పాపం కోసం లోకం కోసం, డబ్బు కోసం ఎంతమందిని చంపాడో, డబ్బు కోసం, అధికారం కోసం ఎంతమందిని చంపాడు, ఏమేమి చేశాడో, ఎన్నో చేశాడు. కానీ ఆఖరి క్షణంలో యేసయ్య వైపు తిరిగి అంటున్నాడు, ఆయన వైపు చూసి, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నేడు నాతో కూడా పరలోకంలో ఉంటావు. నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు. నీవు నాతో కూడా ఈ క్షణమంది పరలోకంలో ఉంటావు. ఎంత గొప్ప కృప ఉందండి. పక్కనోడేమో లోకం వైపు చూశాడు, ఇంకా భూమి మీద ఏదో ఉంది, ఇంకా భూమి మీద ఏదో అనుభవించవలసింది ఉంది అని చెప్పి వాడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నన్ను దించు. ఇంకా దించితే వీడు ఏం చేస్తాడు? ఇంకా దించితే ఏం చేస్తాడండి? దించితే మరలా బందిపోడు దొంగ, ఇంకా పెద్ద పెద్ద దొంగ మారిపోతాడు. ఇంకా అనుభవించవలసింది ఏదో ఉంది. ఇంకా లోకములో పాపములో పంది బురదను జుర్రుకున్నట్లుగా లోకములో ఇంకా ఏదో ఉంది. అందుకని వీడు అంటున్నాడు, నీవు దిగు, నన్ను దించి. వీడికి పరలోక రాజ్యం గురించి ఆశ లేదు. వీడెంతసేపు భూసంబంధి. పంది చూడండి, పంది ఎప్పుడైనా ఆకాశం వైపు తిరుగుద్దా? పంది ఎప్పుడైనా ఆకాశం వైపు తిరిగి పైకి చూస్తుందా? చూడదు. అది దాని చూపు అంతా కూడా నేల చూపులే. ఎక్కడ బురద ఉంది, ఎక్కడ అసిద్ధం ఉంది, అది అలా చూసుకుంటూ తినుకుంటూ అది పోతుంది. ఎప్పుడు చూద్దో తెలుసా పైకి? దాన్ని కాచడానికి 2 కాళ్ళు కట్టి ఒక కర్ర పెట్టుకుని మోసుకెళ్తారు, అప్పుడు చూస్తుందంట పైకి. ఎప్పుడు? దాన్ని చంపడానికి 2 కాళ్ళు కట్టి మోసుకుపోతారు, అప్పుడు చూస్తాను, అమ్మో ఆకాశం ఇంత వింతగా ఉందా, ఇంత బాగుందాను. అప్పుడు చూసి ఉపయోగమే ఉంది? అయిపోయింది దాని పని. అలాగా ఈ ప్రక్కనున్న ఈ దొంగ ఏమన్నాడండి యేసయ్యతో, అయ్యా నువ్వు దిగు, నువ్వు దేవుని కుమారుడితే మమ్ములు దించు. కానీ ఈ ప్రక్కన ఉన్నవాడు ఏమన్నాడండి, అయ్యా మేము చేసిన పాపానికి ఈ శిక్ష ఇది మాకు అవసరమే, మేము పాపం చేసాం, మేము అతిక్రమం చేసాం, అయితే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అని ఆయన వైపు తిరిగితే వాడు వితిన్ సెకండ్స్లో ప్రభుతో కూడా పరలోక పరదేశంలోకి వెళ్ళిపోయాడండి. పరిశుద్ధులు వెళ్ళ వాడు చచ్చిపోయిన వెంటనే దేవుని రాజ్యంలోకి మొదటిగా వెళ్ళినవాడు, ఏమంటే ప్రభుతో కూడా వెళ్ళినవాడు అతడే. గొప్పవారికి లేని భాగ్యాన్ని దేవుడు ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగకు దేవుడు ఎలా ఇచ్చాడంటే ఆయన వైపు చూశాడు. నీవే ప్రభువా నా పాపాలను క్షమించేది, నీవే ప్రభువా నా అక్రమాన్ని క్షమించేది అని ఆయన వైపు చూసినప్పుడు వెంటనే వాడికి రక్షణ వచ్చేసిందండి. వెంటనే వెంటనే చెప్పేశాడు, నీవు కూడా నేడు నాతో కూడా పరదేశంలో ఉండవు. ప్రభువుతో ఉంటే మనకు రక్షణ. పాపము నుండి విడిపించబడతాం, ఈ లోకము నుండి విడిపించబడతాం, ఈ శాపగ్రస్తమైన ఈ అనుభవాల్లో నుండి, ఈ అనారోగ్యాల్లో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. అందుకని అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనం ప్రతి విషయంలో రక్షణ పొందుతాం. బాధల్లో నుండి విడిపించబడతాం, శాపములో నుండి విడిపించబడతాం, అనారోగ్యాల్లో నుండి విడిపించబడతాం, ప్రతి విషయంలో నుండి ఆర్థిక ఇబ్బందుల్లో నుండి విడిపించబడతాం. ఐశ్వర్యవంతులుగా దేవుడు మనను చేస్తాడు. ఆయన వైపు మనం తిరిగితే మనకేమవుద్దు ఒకసారి చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు.
నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. చదవండి అమ్మా. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ జీవితం ప్రకాశిస్తుంది. చీకటి కమ్మినను అది అరుణోదయము కాంతి వలె ఉంటుంది. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, నీవు ఆయన వైపు చూడగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టేస్తే, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేస్తే నీవెలా ఉంటావో తెలుసా? నీవు సంతోషిస్తావు, నీ దుర్దశను నీవు మరుస్తావు. ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన నీ దుర్దశ, నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ వేదనలు, నీ పరిస్థితులన్నింటినీ నువ్వు మర్చిపోతావు. ఎలా మర్చిపోతావు తెలుసా? పారు నీటి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని నీరు పారుతుంది ఒక కాలువలో. పారిన నీటిని నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? వెళ్ళిపోయింది నీరు, ఇక అది మరలా తిరిగి రాదు. అలా నువ్వు వాటిని ఏంటది? దుర్దశను. నువ్వు ప్రభు వైపు తిరిగితే మన దుర్దశను, పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు మన దుర్దశను మరిచిపోయేటట్లుగా దేవుడు చేస్తాడండి. ఎందుకనంటే మన శాపముల కొరకే ప్రభు సిలువలో మరణించాడు, మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన పాపము కొరకే ఆయన ప్రాయశ్చిత్త బలియాగము చేశాడు. ఏమండి, మనము చేసిన మన యొక్క మన రోగముల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. నీ రోగాన్ని స్వస్థపరచడానికి ఆయన సిలువలో ఏమండి తను రోగమును భరించాడు. కాబట్టి మనము ఆయన వైపు చూస్తే మనము ఏది అనుభవిస్తున్నామో వాటన్నిటి నుండి రక్షింపబడతాం. ఒకవేళ నువ్వు దుర్దశలో ఉన్నవా, రోగముతో ఉన్నవా, బాధలతో ఉన్నవా, ప్రభు వైపు చూడు, నీకు దేవుడు రక్షణ ఇస్తాడు. అంటే రక్షణ అంటే విడుదల, విమోచన, స్వస్థత, కాపుదల, ఇవన్నీ కూడా రక్షణలో దేవుడు మిళితం చేశాడు. రక్షణ పొందటం అంటే ఇది గొప్ప భాగ్యం, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అండి. మనము రక్షణ అనేది మనకు కాపుదలిస్తుంది, మనకు విడుదల ఇస్తుంది, స్వస్థతను ఇస్తుంది, భద్రతను ఇస్తుంది. ఎప్పుడంటే మనము దేవుని వైపు చూచినప్పుడు మన దుర్దశను మరిచిపోయేంతగా దేవుడు మనకు కృపనిస్తాడు. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ అంటున్నాడు ప్రభు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే అధికముగా. ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితం చీకటిగా ఉండొచ్చు, ఇప్పటి వరకు నీ జీవితం చీకటిమయమవచ్చు, కానీ నువ్వు ప్రభు వైపు చూడగలిగితే మన జీవితం ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాలమందు సూర్యుని తేజస్సులాగా వెలిగిపోద్ది. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఆయన వైపు మనం చూడగలిగితే మన జీవితాల్ని దేవుడు ఏం చేస్తాడంటే మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించే కృప దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ. దొంగ రక్షించబడ్డాడు. దొంగ తన పరిస్థితి అంతటిని నిజంగా యేసు ప్రభు వారే అక్కడ లేకపోతే ఆ దొంగ నరకానికే వెళ్ళిపోవడం. మధ్యవర్తిగా ప్రభు రాకపోతే ఆ దొంగ పరిస్థితి ఏంటి?
వాడు చేసిన దానికి ఏమండి శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు, నరకానికి పోవాల్సిందే. కానీ మధ్యవర్తి అని యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు. మధ్యవర్తి మధ్యలో ఉన్నాడు. ఇటు ఒక దొంగ ఉన్నాడు, ఇటు దొంగ ఉన్నాడు. ఏమండి కుడి ప్రక్క దొంగ రక్షింపబడ్డాడు, ఎడమ పక్కవాడు ఏమండి ఈనాడు అనేకులు కూడా ఇలాగ ఉంది. కొంతమంది ప్రభు వైపు చూచి వారి శాపాల నుండి విడుదల పొందుతున్నారు, వారి యొక్క రోగాల నుండి విడుదల పొందుతున్నారు, వారి శాపగ్రస్తమైన అనుభవాల్లో నుండి విడుదల పొందుతున్నారు. కానీ ఈ ప్రక్క ఉన్న దొంగ, మరొక ప్రక్క ఉన్న దొంగ దేవుని ఇంకా లోకంలో ఏదో ఉంది, ఇంకా లోకంలో ఏదో అనుభవించాలి అని చెప్పి రక్షణను తృణీకరించాడు, వచ్చిన మధ్యవర్తిని తృణీకరించాడు. కాబట్టి వాడు నరకానికి పోయాడు. ఈ దేవుణ్ణి అంగీకరించి ప్రభు వైపు చూచిన వాడు రక్షణ పొందాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా మనము కూడా దేవుని వైపు యేసయ్య వైపు చూడగలిగితే మనం ఎంత ఘోర పాపులమైనా ప్రభు రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. దేవుని వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ప్రభు మనలను ఆయన కృపతో మనలను రక్షిస్తాడు. రక్షించడమే కాదు, మన జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? మధ్య కాలమందు సూర్యుని వలె తేజస్సుగా ఉండేటట్లుగా చేస్తాడు. నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, నీవే అనేకులకు వెలుగును ఇచ్చేటట్లుగా దేవుడు మనలను చేస్తాడు. కాబట్టి మన ప్రతి విషయంలో ప్రభు వైపు చూడండి, ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఆమె నట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెనందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని వైపు చూచి ప్రభు వైపు చూడండి. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ యేసయ్య వైపు చూచాడు, రక్షింపబడ్డాడు. ఓ ఘోర పాపే, కానీ ప్రభు వైపు చూచాడు కాబట్టి అతని పాపమంతటిని ప్రభు ఒక్క క్షణంలో క్షమించేశాడు. యోబు గారు ఏడుస్తున్నాడు, అయ్యో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. చూడండి, చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరే దేవుడును లేడు. స్వయంగా ప్రభు చెప్పిన మాట, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. కానీ దేవుని వైపు చూసి దేవుని ప్రత్యక్షతను, దేవుని ముఖాముఖిగా చూచిన నరుడు ఎవడు బ్రతకలేడు. దేవునిని ముఖాముఖిగా చూచి దేవునిని, ఆయన ప్రభావం ఎంతుందో అంత ప్రభావంతో ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. కానీ ఆదాము అవ్వలు చూడగలిగారు. అప్పుడు వారిలో పాపము వారిలోకి ప్రవేశించలేదు. ఆదాములో అవ్వలో పాపము ప్రవేశించనంత కాలం దేవునిని ముఖాముఖిగా చూడగలిగిన ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ ప్రభావము వారిలో ఉంది. దేవుడు అది మానవునికి ఇచ్చాడు. దేవుడు ఆదాముకు అవ్వలకు ఆ ప్రభావాన్ని, ఆ మహిమను, దేవునికున్న మహిమ, దేవునికున్న ప్రభావం దేవుడు నరునికి ఇచ్చాడు, ఆదాముకు అవ్వలకు ఇచ్చాడు. అప్పుడు ఆదాము అవ్వలు ప్రతిరోజు చల్లపూట వేళ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునేవారు. ఆయనతో ఆయన ఎంత ప్రభావంతో ఉన్నాడో ఆ ప్రభావాన్ని వీరు తట్టుకుని నిలబడే శక్తి వారికి దేవుడు అనుగ్రహించాడు. కానీ ఎప్పుడైతే వారిలో పాపము ప్రవేశించిందో, ఎప్పుడైతే దేవుడు వారిని చేయొద్దన్న పని వారు చేశారో, వారిలోకి పాపము ప్రవేశించింది. ఆ పాపము వలన దేవుని మహిమను వారు పోగొట్టుకున్నారు, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే దేవునిని, ఆ పాపాన్ని వారు చేశారో, అప్పుడు వారు దేవుని మహిమ పోగొట్టుకుని ఇక దేవునిని చూడటానికి
వారి జీవితాల్లో భయము ఏర్పడింది. భయం, దేవునిని చూడాలంటే ఒక భయం ఏర్పడింది. అందుకనే దేవుడు దేవుని స్వరాన్ని విన్నప్పుడు తోటలో ఆదాము దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఎక్కడో చెట్టు చాటున దాక్కుండిపోయాడు. ఇక దేవునికి నరునికి ఎడబాటు కలిగింది. ఇక దేవునిని చూడలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు, దేవునిని సమీపించలేక పోతున్నాడు. దేవునికి మనిషికి మధ్య ఒక ఎడబాటు, ఒక అడ్డు బండ ఒకటి ఏర్పడింది. ఈ అడ్డు పెట్టుకుని దేవుణ్ణి చూస్తున్నాడు. ఎందుకనంటే అతనిలో ఉన్న దైవిక ప్రభావం, దైవిక శక్తి, దైవికమైన ప్రభావం పోయింది. అందువలన ఏ నరుడు దేవుణ్ణి చూడలేకపోయాడు. దేవుని ఆయన ప్రభావంతో ఏ నరుడు చూడలేకపోయాడు. ఒకరోజు దైవజనుడైన మోషే గారు దేవునితో మాట్లాడాడు. అయ్యా, నేను నీ స్వరూప దర్శనాన్ని చూడాలి, నీ మహిమ చూడాలి. మోషే, నా మహిమ చూసిన వాడు ఎవడు బ్రతకలేడు. ఎందుకనంటే నా మహిమ గొప్పది, ఆ మహిమ చూసి ఏ నరుడు బ్రతకలేకపోయాడు అని దైవజనుడైన మోషేకు ప్రభు చెప్పారు. అయ్యా, ఎలాగోలో చూస్తానంటే ప్రభు అన్నాడు, నేను దాటి వెళ్ళేటప్పుడు ఆ బండ చాటు నుండి నన్ను నా వెనక పార్శ్వాన్ని చూడు అన్నాడు. అయినా వెనక పార్శ్వాన్ని చూసి కూడా మోషే తట్టుకోలేడని దేవుడు తన అరచేతితో మోషే ముఖాన్ని మరుగు చేసి ఆ బండ చాటు నుండి అలా ప్రభు వెళ్ళిపోయినప్పుడు వెనక తట్టు మాత్రమే మోషే చూడగలిగాడు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, బూది గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎలా చూడగలం? దేవుని వైపుకు ఎలా చూడగలం? మన జీవితాల్లో మనం అనుభవిస్తున్న మనలో ఉన్న పాపాన్ని పోగొట్టుకుని ఒక రక్షణ అనుభవంలోకి ఒక మనిషి రావాలంటే మనకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తి కావలసి వచ్చింది. ఆ మధ్యవర్తిగానే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆ యోబు అనే భక్తుడు యథార్థవంతుడుగా జీవిస్తున్నాడు, న్యాయవంతుడుగా జీవిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా యోబు బ్రతుకుతున్నాడు. ఏమండి, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా యోబు బ్రతుకుతున్నాడు. అలాంటి యోబుకు గొప్ప శ్రమ కలిగింది. ఆ శ్రమలోనన్నిటిలో నుండి విడుదల పొందడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. అయితే ఇలాంటి బాధలు అనుభవిస్తున్న యోబు ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట ఏంటంటే చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకుందాం. ఆయన నా వలె నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడచాలను, మేము కలిసి న్యాయ విమర్శలకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇక్కడ యోబు గారు అంటున్నాడు, చూడండి అదే అధ్యాయము 9వ వచనంలో, 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అవుతాడు? నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి అవుతాడు? ఒకవేళ నేను నిర్దోషిని అవ్వాలని దేవుని యొద్దకు వెళ్ళటానికి నాకు శక్తి లేదు. నేను నిర్దోషిగా మార్చబడటానికి, నాలో ఉన్న నా జన్మ కర్మ పాపము నుండి నేను విడుదల పొంది నేను విడిపించబడటానికి దేవునిని నేను తీసుకుని న్యాయ విమర్శకు వెళ్ళడానికి నాకు ఎలా నేను అవ్వగలను? నేను ఎలా నిర్దోషి అవ్వగలను? ఇక్కడ అదే అంటున్నాడు, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగను, వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన యెడల 1000 ప్రశ్నలు ఒక్కదాని అయినను వాడు ఆయనకు ఉత్తరమీయలేడు.
ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడు ఎవడు? ఆయనతో పోరాడి దేవునితో వ్యాజ్యమాడి గెలవగలిగిన వాడు ఎవడున్నాడు? దేవుని యొద్దకు వెళ్ళి ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడు ఎవడు? ఈయనంటున్నాడు, నాకు ఒక మధ్యవర్తి ఒక ఆయన కావాలి. మానవునికి ఒక మధ్యవర్తి కావాలి. దేవునితో వ్యాజ్యమాడడానికి, దేవునితో కలిసి బ్రతకడానికి ఒక మధ్యవర్తి కావాలి. ఇక్కడదే అంటున్నాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు. అంటే దేవునికి నరునికి మధ్యలో చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి లేడు. దేవుడు అంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అని ప్రభు చేస్తున్నాడు. ప్రభు వైపు చూసి బ్రతకగలిగిన నరుడు లేడు. దేవునితో వ్యాజ్యమాడి గెలవగలిగిన వాడు లేడు. ఎందుకంటే మానవులందరూ కూడా పాపముతో నింపబడిన వారు. పాపము వారి జీవితాలను దేవునికి దూరం చేసింది. పాపము మన జీవితాలను దేవునికి ఏం చేసిందంటే దూరము చేసింది, దేవునికి దూరం చేసిందండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయనకు మనకు మధ్యలో మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయనకు మనలను మన దోషముల నుండి విడిపించడానికి, మన పాపముల నుండి మనలను విమోచన కలగచేయడానికి యేసయ్య ఈ లోకానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి. ఇక్కడ అదే అంటున్నాడు ఇక్కడ యోబు గారు అదే అంటున్నాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అందుకే ఈ బాధలు పడుతున్నా. అందుకే ఈ యొక్క నా శరీరంలో ఉన్న నా శరీరంలో ఉన్న రోగాలను నేనే భరించవలసిన పరిస్థితి వచ్చింది. నాలో ఉన్న ఈ బాధ, ఈ శ్రమ, ఈ కష్టం నేనే అనుభవిస్తున్నా. ఎందుకంటే మాకు మధ్యవర్తి లేడు కాబట్టి నేను ఇంత బాధ అనుభవించగలుగుతున్నా. అదే నా కొరకు చెయ్యి ఉంచదగిన వాడు. ఇదిగో నేనున్నా నీకు, దేవునికి నీకు మధ్యలో సమాధానపరచడానికి, దేవునికి మానవునికి మధ్య సమాధానపరచడానికి సమాధానకర్తగా నేనున్నాను అని చెప్పదగిన మధ్యవర్తి నాకు లేడు. అందుకే ఇన్ని బాధలు అనుభవిస్తున్నా, అందుకే ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా. అదే మధ్యవర్తి ఉంటే, ప్రభువా నాలో ఏ దోషం ఉందయ్యా, నాలో ఏ పాపం ఉందయ్యా, ఆ పాపాన్ని పరిహరించయ్యా అని నేను ఆయనతో మాట్లాడుకోగలుగుతా. అప్పుడు ఆయన దేవునికి ఆ మాట చెబుతాడు అని చెప్పి ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడండి. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. తిమోతికి పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన మధ్యవర్తిగా ఉండడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చారండి. ఎందుకనంటే ఏ మానవుడు దేవుణ్ణి చూచి బ్రతకలేడు. ఏ మనిషి దేవుని చూచి బ్రతికినట్లుగా దేవుని చూసి బ్రతకలేడు. నరులకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఆయన వైపు చూడాలి. యేసు వైపు ఏ వ్యక్తి అయితే చూస్తాడో, ఏ వ్యక్తి అయితే యేసయ్య వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. యేసయ్య వైపు చూచిన వారు రక్షణ పొందుతారు, పాపా నుండి రక్షించబడతారు, లోకము నుండి రక్షించబడతారు, వ్యసనాల నుండి రక్షించబడతారు, శాపగ్రస్తమైన అనుభవాల్లో నుండి వారు రక్షించబడతారు. వారు అనుభవిస్తున్న అనారోగ్యాల్లో నుండి
విడుదల పొందుతారు. చూడండి యోబు ఎంత బాధపడుతున్నాడు. అయ్యో నాకు మధ్యవర్తి లేడు, దేవునికి నీ మధ్య నాకును మధ్య చెయ్య ఉంచే మధ్యవర్తి లేడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకనంటే దేవునికి నీ మానవులకును మధ్యవర్తిగా ఉండడానికి యేసయ్య లోకానికి వచ్చారండి. అదే అంటున్నాడు భక్తుడైన పౌలు గారు, అదే అంటున్నారు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆయన ఇటు క్రీస్తు యేసు అను నరుడు, ఇటు దేవుడు, ఇటు నరుడు. క్రీస్తు యేసు అని ఆయన వైపు మనం చూడాలి. ఆయనలో మనకేం కనపడద్దంటే దేవుని స్వారూప్యం కనపడద్దండి. యేసయ్య వైపు మనం చూస్తే ఆయనలో మనకి దేవుని స్వారూప్యము ఆయనలో కనపడద్ది. దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియదు. ఏదో ఒక ఏమండి ఒక ఆర్ట్ గీసే ఒక కళాకారుడు ఒక బొమ్మ గీసి దేవుడు ఇటు ఉన్నాడంటే అదే దేవుడు అనుకుని మనం పూజిస్తున్నాం. ఇదిగో ఇతడు దేవుడు అంటే ఎవరో పితరులు, ఇదిగో ఇతడు దేవుడు అంటే ఆ దేవునికి మనము పూజించేస్తున్నాం. కానీ దేవుని స్వారూప్యము క్రీస్తు యేసునందు ఏమండి నింపబడి ఉంది. మరొక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి. ఆయన మన పాపములకు ఆయన ఏమయ్యాడంటే శాంతికరమై ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడండి. మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన వైపు మనం చూడాలి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు యెషయా గ్రంథంలో రాయించబడ్డానికి గల కారణం ఏంటంటే ఎవరి వైపు అంటే యేసయ్య వైపు చూడాలి. ఆయన వైపు మనం చూస్తే ఆయనలో ఏం కనపడుద్దంటే ఆయన మన కొరకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నరునికి మానవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈ మనకే కాదు, లోకమంతటికి ఆయన శాంతికరమై ఉండడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడండి. మరొక మాట చూడండి ఒకసారి, దేవుని మహిమ ఆయనలో ప్రత్యక్షమైంది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి, చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అంటే దేవుని స్వరూపము ఎవరిలో ఉందంటే యేసు ప్రభువులోనే ఉంది. ఎవరిలో ఉందండి? యేసు ప్రభువులోనే ఉంది. ఆయన వైపు చూడాలి, యేసయ్య వైపు. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. దేవుని స్వరూపం ఎవరి యందు కనబడుతుందంటే యేసయ్యలో కనబడుతుంది. యేసయ్య మన కొరకు ఆయన ఎలా వచ్చారంటే ఒక మధ్యవర్తిగా ఆయన మన కోసం
ఈ లోకానికి వచ్చాడు. ఆయన వైపు చూడాలి. ఎవరైతే యేసయ్య వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు. రక్షణ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సోజు అనే మాట హెబ్రీ భాషలో అంటే విడుదల. ఏమండి, రక్షణ అంటే అర్థం ఏంటంటే విడుదల, స్వస్థత, ఏమండి, విమోచన. ఈ అన్ని పదాలు ఆ మాటలో మిళితమై ఉన్నాయి. రక్షణ అంటే పాపము నుండి విడుదల, విమోచన, స్వస్థత. ఇవన్నీ కూడా ఎక్కడుందంటే రక్షణలో ఉంది. ఎవరైతే ఒక అనారోగ్యగ్రస్తుడు యేసయ్య వైపు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకేం కలుగుద్దంటే రక్షణ కలుగుద్ది. అంటే నీ రోగముల నుండి నీకు విడుదల దేవుడు ఇస్తాడు. అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద బలహీనత అయినా యేసయ్య ద్వారా మనకేం కలుగుద్దంటే స్వస్థత కలుగుతుంది. అందుకని యోబు గారు అంటున్నాడు, అయ్యో ఈ బాధలన్నీ నేనే పడాల్సి వస్తుంది. ఏమంటే యోబు ఎంత బాధపడ్డాడో తెలుసా? శరీరం అంతా కూడా కురుపులతో చిలపెంకి పట్టుకుని గీచుకుంటూ మాట్లాడుతున్నాడు. అయ్యో ఎంత బాధ నేను అనుభవిస్తున్నా కదా, నాకును దేవునికి మధ్య నా కొరకు వ్యాజ్యమాడేవారు ఒకరుంటే, నా కొరకు ఇదిగో ఇతడి దోషాలు నేను భరించాను, ఇతని పాపాన్ని నేను భరించాను, ఇతడు నిర్దోషి, ఇతని పాపాలను నేను భరించాను, ఇతడు నిర్దోషి అని నా కొరకు వ్యాజ్యమాడగలిగిన ఒక మధ్యవర్తి నాకుంటే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఏమండి, యోబు గారికి ఆ మధ్యవర్తి లేడు. కానీ నీకు, నాకు, మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక ఆయన ఉన్నారు. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. నువ్వెంత బలహీనతలో ఉన్నా, నువ్వెంత శాపగ్రస్తమైన అనుభవంలో ఉన్నా, నువ్వెంత పాపముతో నింపబడిన వ్యక్తివైనా యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితానికి రక్షణ కలుగుతుంది. మన జీవితాలకు రక్షణ కలుగుతుంది. ఎందుకనంటే ఆయనే ఏమండి దేవుని స్వరూపము. ఏమన్నాడండి ఇక్కడ? దేవుని స్వరూపము, దేవుని మహిమతో నింపబడిన దేవుని అదృశ్య స్వరూపము ఆయనే. నరులకు మనిషికి మధ్యలోకి వచ్చిన క్రీస్తు యేసు నరుడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రతి పరిస్థితిలో యేసు వైపు చూడాలి. శ్రమలో ఉన్నావా? యేసు వైపు చూడు. కష్టాల్లో ఉన్నావా? యేసు వైపు చూడు. నిందల్లో ఉన్నావా? యేసయ్య వైపు చూడు. వేదనలో నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య వైపు చూడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకు రక్షణ కలుగుతుంది. ఎంత ఘోర పాపమునైనా ఆయన క్షమించడానికి శక్తిమంతుడండి. ఎంత భయంకరమైన వ్యాధినైనా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన సిలువలో నీ పాపములను ఆయన ఏమండి భరించాడు. నీ రోగములను కూడా, మన రోగాలను కూడా ఆయన భరించాడు. పాపముల కొరకు మాత్రమే సిలువలో ఆయన మరణించలేదు. ఆ సిలువలో మన పాపాలను భరించారు, మన రోగాలను భరించారు, మన శాపాన్ని భరించారు, మన పేదరికాన్ని కూడా భరించారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏమండి, మనము ధనవంతులు కావాలనని ఆయన సిలువలో ఏమనుభవించారు? దరిద్రతను అనుభవించారు. మన పాపములను నిర్మూలన చేయటానికి ఆయన సిలువలో మన పాపముల నిమిత్తమే ఆయన పాపముగా మారిపోయాడండి. యోబు గారు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో ఒక మధ్యవర్తి నాకుంటే ఎంత మేలు. దేవుని నేను తీసుకుని న్యాయ విమర్శకు వెళ్ళలేనుగా, నా కొరకు ఒక మధ్యవర్తి కావాలి. ఎందుకంటే దేవునిని ముఖాముఖిగా చూసేంత ధైర్యం నాకు లేదు. నేను పాపములో పుట్టినవాడిని, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపముతో నింపబడిన వాడిని. నేను దేవుని యొద్దకు వెళ్ళడానికి నాకు ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు యేసు నరుడు. ఆయన అంటున్నాడు ఇక్కడ
ఏమంటే యోహాను స్వార్తలో ప్రభు అంటున్నాడు, నేను ఏమన్నాడు చూడండి ఒకసారి 10:30లో ప్రభు ఏమన్నారు? 10వ అధ్యాయము 30వ వచనంలో, నేనును తండ్రి ఏకమై ఉన్నాం అని వారితో తండ్రి యేసు ప్రభువారు ఏకమై ఉన్నాడు. అంతేకాకుండా మరొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు యేసునందు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఏంటండి? ఆయన దేవుని స్వరూపము కలిగి, అంటే యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగినవాడు. ఆయనను చూస్తే ఇక దేవుణ్ణి చూసినట్లే. ఎలా యేసు ప్రభువును చూడగలిగాం మనం? యేసు ప్రభువారు శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు. ప్రజలందరూ నా వైపు చూడాలి, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఎవరెవరు నా వైపు చూస్తారో వారందరూ కూడా ఏమవుతారంటే రక్షింపబడతారు. ఎవరెవరు నా వైపు చూస్తారో వారందరూ కూడా రక్షింపబడి, ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉన్నవాడండి ఆయన. దేవునితో ఆయన సమానంగా ఉన్నవాడు. ఆ సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నేను దేవునితో సమానంగా ఉన్నాను కదా, నేను నరునిగా ఎందుకు భూమి మీదకి వెళ్ళాలి అని దేవుడు ఆయన ఆ మనస్సు ఆయనకు రాలేదంట. దేవునితో సమానముగా ఉన్నవాడు ఏమయ్యాడంటే ఒక నరునిగా మన మధ్యలోకి ఆయన వచ్చాడండి. ఎంత ప్రేమ దేవునికి! నీవంటే నేనంటే ఎందుకు ఇంత ప్రేమ అంటే, నీవు రక్షింపబడాలి, నీ పాపము నుండి నీవు రక్షింపబడాలి, నీ శాపము నుండి నీవు విడుదల పొందాలి, నీ వ్యసనాల నుండి నీవు విడుదల పొందాలి. అది దేవుని ఉద్దేశం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు అంటే యేసయ్య వైపు మనం చూడాలి. యేసయ్య వైపు మనం చూస్తే మనం ఏమవుతుంటే రక్షణ పొందుతాం. ఎందుకంటే ఆయనే దేవుని స్వారూప్యం. ఆయనలో ఏముందండి? దేవుని స్వారూప్యం. ఒకరోజు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడతారు. ఫిలిప్ అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించవా అని అడుగుతాడు. ఏమడుగుతాడండి? ప్రభువా మాకు తండ్రిని చూపించవా అంటే యేసేమన్నాడు తెలుసా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. చూడండి యోహాను సువార్తలో ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 9వ వచనం, 8-9. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. మాకు అంతే. ఎవరు ఈ ఫిలిప్పు? యేసు ప్రభు వారి శిష్యుడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరుగుతున్నవాడు. ఆయనతో సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య శిష్యునిగా వచ్చిన ఈ ఫిలిప్ అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనుపరచు, ఒకసారి చూపించు, తండ్రిని చూపించయ్యా, తండ్రిని చూపించు, మాకంతే చాలు, ఈ జీవితానికి చాలయ్యా, తండ్రిని చూపించు అంటే యేసు ప్రభువారు అంటున్నారు, మనం చదవండి, ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉండినను నీవు నన్ను ఎరుగవా? ఏమన్నాడండి ప్రభు? ఫిలిప్పు నేను ఎంతకాలము మీతో ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచుమని నీవేళ చెప్పుచున్నావు. తండ్రియు నేనును, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని
నీవు నమ్ముటలేదా? ఏమన్నాడండి ప్రభు? యేసు ప్రభు వారు ఏమన్నాడు? తండ్రి వేరు కుమారుడు వేరేమీ కాదు. తండ్రి యందు నేనున్నా, నా యందు తండ్రి ఉన్నాడు. నువ్వెందుకు మరలా తండ్రిని చూపించమని అడుగుతున్నావు? ఈనాడు కూడా అనేకులు యేసు ప్రభు వారు ఏదో ఒక ప్రవక్త, ఎప్పుడు ఆయన నేను దేవుణ్ణని చెప్పుకోలేదు అని కొంతమంది భ్రమపడుతున్నారు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టముగా ప్రభు చెప్పారు. నేనును తండ్రి నాలో, నేను తండ్రి యొద్ద నేనును, నా యొద్ద తండ్రియు ఉన్నాడు, ఆయన నేను ఒకటే అని చెప్పి యేసు ప్రభువు వారు పిలుపుతో చెప్తున్నాడు. పిలుపు అడుగుతున్నాడు, ప్రభువా నాకు తండ్రిని చూపించు చాలు కదా జీవితానికి, నా జీవితం ధన్యమైపోతుంది, దేవుడిని చూపించన్నాడు. అప్పుడు ప్రభు పిలుపు, ఎంతకాలము నువ్వు నాతో ఉండి నన్ను నీవు ఇంకా ఎరగకున్నావా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఏమన్నాడండి? నన్ను చూచినోడు, నన్ను ఎరిగితే నా తండ్రిని ఎరిగినట్టే. నా తండ్రిని ఎరిగితే ఇప్పుడు మీరు ఆయనను, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని మాకు కనపరచమని ఎలా నీవు అంటే, ఆయన నరునికి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చారండి? నరునికి మానవునికి మధ్యలో ఆయన ఉండటానికి ఆయన ఈ లోకం. మరొక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేకపోయాడు. అందుకనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చారు. దేవుని మహిమ మనకు ఆయన కనపరచటానికి. దేవుడు ఎంత మహిమతో ఉన్నాడో అదే మహిమతో క్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. ఆయన వైపు మనం చూస్తే, యేసయ్య వైపు మనం చూస్తే మనము రక్షణ పొందుతాం. ఏ వ్యక్తి అయితే యేసయ్య వైపు చూస్తారో అప్పుడు వారి జీవితాల్లో వారికి రక్షణ. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుని వైపు ఎవడు చూడలేడు. ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి మనము డైరెక్ట్గా తండ్రిని చూడలే. అందుకని కుమారునిగా ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి మధ్యలో ఆయన బ్రతికాడు. ప్రజలందరికీ ఆయన తనను తాను కనుపరుచుకున్నాడు. ఆయన మహిమతో, దేవుని మహిమతో నింపబడిన వాడండి యేసయ్య. ఆయన అంటున్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లేదు. ఎంత గొప్ప ప్రేమ అండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనకును తండ్రికిని ఒక మధ్య వారధిగా దేవుడు వచ్చాడు. డైరెక్ట్గా ఒక వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చెయ్యనివాడు, పాపుల్లో చేరనివాడండి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళడానికి మానవునికి శక్తి లేదు. ఆయన వద్ద వ్యాజ్యమాడడానికి ఎవడికి శక్తి లేదు. ఆయన వేసిన ఎన్ని ప్రశ్నలు ఒక్కదాన్ని కూడా మనము 1000 ప్రశ్నలు ఒక్కదానికి కూడా సమాధానము యోబు గారు అన్నమాట. ఆయన వేసిన 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఏ నరుడు సమాధానం చెప్పలేడు. ఎందుకనంటే మనలో పాపముతో నింపబడిన వ్యక్తులం. అందుకే మనకు ఒక మధ్యవర్తి కావాలని యోబు గారు అంటున్నాడు. నాకును దేవునికి మధ్య ఒక మధ్యవర్తి ఉంటే ఎంత మేలు. కానీ దేవుడు యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమతో నింపబడిన వ్యక్తి అండి యేసు ప్రభువారు. దేవుని మహిమ ఆయనలో ఉంది. మరొక మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, పరిశుద్ధుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా
ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరి గురించి రాయబడిన మాట? యేసు ప్రభు వారి గురించి. ఆయనే అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు అదృశ్యమైనవియు ఆయన ద్వారానే సృజించబడినాయి. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారానే అవి సృజింపబడినవి. ఆయనే ఒక శరీరధారిగా ఈ లోకానికి మన మధ్యలో నివసించాడు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మనకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండడానికి. ఎవరైతే యేసయ్య వైపు చూస్తారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాపము నుండి రక్షించేవాడు ఆయనే, శాపము నుండి విడిపించేవాడు ఆయనే. మనంతటా మన శాపాన్ని తీసివేసుకోలేం. మనంతటా మనం జీవితాల్లో ఏలుబడి చేస్తున్న చీకటిని వెలుగుగా మార్చుకోలేం. యేసయ్య వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. విశ్వాసం కర్త దానిని కొనసాగించి యేసు వైపు చూడాలి. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారి గురించి వ్రాయబడిన మాట అంటే వారు రక్షణ పొందుతారు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. యేసు వైపు, ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తే మనకేం కలుగుద్దంటే రక్షణ కలుగుద్ది. ఎంత ఘోర పాపైనా ఆయన వైపు చూడగలిగితే వారు ఏం చేస్తారంటే రక్షింపబడతారు. వారి జీవితాలు శాపము నుండి విడిపించబడతాయి, చీకటి నుండి వెలుగుగా మార్చబడతాయి. అందుకని ఆయన ఎందుకు వచ్చారంటే మనకును దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఒకసారి చూడండి, ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో ఎలాంటి కార్యాలను ప్రభు చేస్తాడంటే ఒకసారి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను వారికి కనికరము పుట్టును. వారు నీ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల మీ యందు ఆయన ప్రసన్నుడగును. దేవుని స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. యేసయ్య వైపు మనం తిరిగితే ఆయన మనకు ప్రసన్నుడవుతాడంట. నువ్వు కోరినది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు. ఏమవుతాడంటండి? మనము ఆయన వైపు తిరగగలిగితే దేవుడు ఏమవుతాడంటే మన కొరకు ప్రసన్నుడవుతాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆయన వైపు మనము తిరగాలి. ఏం చేయాలండి? దేవుని వైపు మనం తిరగాలి. అదే అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుని వైపు తిరిగితే మన పాపము నుండి మనము విడిపించబడతాం. దేవుని వైపు మనము తిరిగితే మన శాపము నుండి విడిపించబడతాం. దేవుని వైపు తిరిగి ప్రభువా నాకు సహాయము చేయమని నువ్వు అడగగలిగితే నీ రోగమైన, నీ శాపమైన, నీ పరిస్థితి ఏదైనా దాని నుండి నా తండ్రి విడిపిస్తాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభువు వైపు చూడాలండి. ఇక్కడదే అంటున్నాడు, మీరు ఆయన వైపు తిరిగి ఆయనను
చూచి ఆయన వైపు ఆయన మొరపెడితే దేవుడు ఏమవుతాడంటే ప్రసన్నుడు అవుతాడు. ఆయన వైపు తిరిగి ఆయనను చూడండి, యేసయ్యను చూడండి. మన జీవితాల్లో ఏమండి గొప్ప కార్యాన్ని దేవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడండి. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కన, కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ, వారు కూడా సిలువ వేయబడ్డారు. వీరు భయంకరమైన ఏమండి బందిపోటు దొంగలు, అంటే అనేకులను హత్య చేసిన వారు, అనేకులను ఏమండి భయంకరంగా హింసించిన వారు. ఎన్నో ఇక వారు చేయలేని పాపం అంటే లేదు, ఏది లేదు. దోచుకున్నారు అండి, భయంకరంగా ప్రజలను హింసించారు, భయంకరంగా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, భయంకరంగా ఎన్ని పాపాలు. అంటే వీరు బందిపోటు దొంగలు కాబట్టి వీరికి ఇక వీరి అక్రమానికి ఏమండి కొంచెమన్నా ఇది లేదు. అలాంటి దొంగలు మధ్య యేసయ్య సిలువ వేయబడ్డారు. ఒక కుడి ప్రక్కన ఒకడున్నాడు, ఎడమ ప్రక్కన మరొకడున్నాడు. వీరిద్దరూ కూడా బందిపోటు దొంగలు. వీరికి కూడా సిలువ వేయబడింది. వారు కూడా సిలువలో వేలాడుతున్నారు. యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు. వారిలో ఉన్న ఒక దొంగ అంటున్నాడు, యేసు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువలో నుండి కిందకు దిగు, మమ్మల్ని కూడా రక్షించు అని వాడు కేక వేస్తున్నాడు. కానీ మరొక ప్రక్కన ఏమండి మరొక దొంగ అన్నాడు, అతన్ని గద్దిస్తున్నాడు, నువ్వు సిలువలో నుండి దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువలో నుండి దిగి మమ్మల్ని కూడా రక్షించమంటే వాడిని గద్దిస్తున్నారే. మనం చేసిన పాపానికి ఇది మనకు సమంజసమే, కానీ ఈయన ఏ పాపము చేయలేదు అని వాడిని గద్దించి వాడొక యేసయ్య వైపు తిరిగి ఒక మాట అన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన పాపానికి ఇది నిజమే, ఇది కరెక్టే. మేము చేసిన పాపాలకి ఇది న్యాయమే, ఈ శిక్ష న్యాయమే, సమంజసమే. కానీ నువ్వే పాపము చేయలేదయ్యా. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చనిపోవడానికి కొద్ది గంటల ముందు వాడు యేసయ్యని వేడుకున్నాడండి. కొద్ది క్షణాల ముందే యేసయ్య వైపు తిరిగాడు. అప్పటి వరకు వాడి జీవితం అంతా లోకంలో కలిసిపోయింది. లోకములో పాపం కోసం లోకం కోసం, డబ్బు కోసం ఎంతమందిని చంపాడో, డబ్బు కోసం, అధికారం కోసం ఎంతమందిని చంపాడు, ఏమేమి చేశాడో, ఎన్నో చేశాడు. కానీ ఆఖరి క్షణంలో యేసయ్య వైపు తిరిగి అంటున్నాడు, ఆయన వైపు చూసి, అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నేడు నాతో కూడా పరలోకంలో ఉంటావు, నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు, నీవు నాతో కూడా ఈ క్షణమంది పరలోకంలో ఉంటావు. ఎంత గొప్ప కృప ఉందండి. పక్కనోడేమో లోకం వైపు చూశాడు, ఇంకా భూమి మీద ఏదో ఉంది, ఇంకా భూమి మీద ఏదో అనుభవించవలసింది ఉంది అని చెప్పి వాడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నన్ను దించు. ఇంకా దించితే వీడు ఏం చేస్తాడు? ఇంకా దించితే ఏం చేస్తాడండి? దించితే మరలా బందిపోడు దొంగ, ఇంకా పెద్ద దొంగ మారిపోతాడు. ఇంకా అనుభవించవలసింది ఏదో ఉంది. ఇంకా లోకములో పాపములో పంది బురదను జుర్రుకున్నట్లుగా లోకములో ఇంకా ఏదో ఉంది. అందుకని వీడు అంటున్నాడు, నీవు దిగు, నన్ను దించి. వీడికి పరలోక రాజ్యం గురించి ఆశ లేదు. వీడెంతసేపు భూసంబంధి. పంది చూడండి, పంది ఎప్పుడైనా ఆకాశం వైపు తిరుగుద్దా? పంది ఎప్పుడైనా ఆకాశం వైపు తిరిగి పైకి చూస్తుందా? చూడదు. అది దాని చూపు అంతా కూడా నేల చూపులే. ఎక్కడ బురద ఉంది, ఎక్కడ అసిద్ధం ఉంది, అది అలా చూసుకుంటూ తినుకుంటూ అది పోతుంది. ఎప్పుడు చూద్దో తెలుసా పైకి? దాన్ని కాల్చడానికి 2 కాళ్ళు కట్టి ఒక కర్ర పెట్టుకుని మోసుకెళ్తారు, అప్పుడు చూస్తుందంట పైకి. ఎప్పుడు? దాన్ని చంపడానికి 2 కాళ్ళు కట్టి మోసుకుపోతారు, అప్పుడు చూస్తాను, అమ్మో ఆకాశం ఇంత వింతగా ఉందా, ఇంత బాగుందాను. అప్పుడు చూసి ఉపయోగమే ఉంది, అయిపోయింది దాని పని. అలాగా ఈ ప్రక్కనున్న ఈ దొంగ ఏమన్నాడండి యేసయ్యతో, అయ్యా, నువ్వు దిగు, నువ్వు దేవుని కుమారుడితే మమ్ములు దించు. కానీ ఈ ప్రక్కన ఉన్నవాడు ఏమన్నాడండి, అయ్యా,
మేము చేసిన పాపానికి ఈ శిక్ష, ఇది మాకు అవసరమే. మేము పాపం చేసాం, మేము అతిక్రమం చేసాం, అయితే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అని ఆయన వైపు తిరిగితే వాడు వితిన్ సెకండ్స్లో ప్రభుతో కూడా పరలోక పరదేశంలోకి వెళ్ళిపోయాడండి. పరిశుద్ధులు వెళ్ళ వాడు చచ్చిపోయిన వెంటనే దేవుని రాజ్యంలోకి మొదటిగా వెళ్ళినవాడు, ప్రభుతో కూడా వెళ్ళినవాడు అతడే. గొప్పవారికి లేని భాగ్యాన్ని దేవుడు ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగకు దేవుడు ఎలా ఇచ్చాడంటే ఆయన వైపు చూశాడు. నీవే ప్రభువా నా పాపాలను క్షమించేది, నీవే ప్రభువా నా అక్రమాన్ని క్షమించేది అని ఆయన వైపు చూసినప్పుడు వెంటనే వాడికి రక్షణ వచ్చేసిందండి. వెంటనే వెంటనే చెప్పేశాడు, నీవు కూడా నేడు నాతో కూడా పరదేశంలో ఉండవు. ప్రభువుతో ఉంటే మనకు రక్షణ. పాపము నుండి విడిపించబడతాం, ఈ లోకము నుండి విడిపించబడతాం, ఈ శాపగ్రస్తమైన ఈ అనుభవాల్లో నుండి, ఈ అనారోగ్యాల్లో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. అందుకని అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనం ప్రతి విషయంలో రక్షణ పొందుతాం. బాధల్లో నుండి విడిపించబడతాం, శాపములో నుండి విడిపించబడతాం, అనారోగ్యాల్లో నుండి విడిపించబడతాం, ప్రతి విషయంలో నుండి ఆర్థిక ఇబ్బందుల్లో నుండి విడిపించబడతాం. ఐశ్వర్యవంతులుగా దేవుడు మనను చేస్తాడు. ఆయన వైపు మనం తిరిగితే మనకేమవుద్దు ఒకసారి చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. చదవండి అమ్మా. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ జీవితం ప్రకాశిస్తుంది. చీకటి కమ్మినను అది అరుణోదయము కాంతి వలె ఉంటుంది. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, నీవు ఆయన వైపు చూడగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టేస్తే, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేస్తే నీవెలా ఉంటావో తెలుసా? నీవు సంతోషిస్తావు, నీ దుర్దశను నీవు మరుస్తావు. ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన నీ దుర్దశ, నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ వేదనలు, నీ పరిస్థితులన్నింటినీ నువ్వు మర్చిపోతావు. ఎలా మర్చిపోతావు తెలుసా? పారు నీటి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని నీరు పారుతుంది ఒక కాలువలో. పారిన నీటిని నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? వెళ్ళిపోయింది నీరు, ఇక అది మరలా తిరిగి రాదు. అలా నువ్వు వాటిని ఏంటది? దుర్దశను. నువ్వు ప్రభు వైపు తిరిగితే మన దుర్దశను, పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు మన దుర్దశను మరిచిపోయేటట్లుగా దేవుడు చేస్తాడండి. ఎందుకంటే మన శాపముల కొరకే ప్రభు సిలువలో మరణించాడు. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన పాపము కొరకే ఆయన ప్రాయశ్చిత్త బలియాగము చేశాడు. ఏమండి, మనము చేసిన మన యొక్క మన రోగముల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. నీ రోగాన్ని స్వస్థపరచడానికి ఆయన సిలువలో ఏమండి తను రోగమును భరించాడు.
కాబట్టి మనము ఆయన వైపు చూస్తే మనము ఏది అనుభవిస్తున్నామో వాటన్నిటి నుండి రక్షింపబడతాం. ఒకవేళ నువ్వు దుర్దశలో ఉన్నవా, రోగముతో ఉన్నవా, బాధలతో ఉన్నవా, ప్రభు వైపు చూడు. నీకు దేవుడు రక్షణ ఇస్తాడు. అంటే రక్షణ అంటే విడుదల, విమోచన, స్వస్థత, కాపుదల, ఇవన్నీ కూడా రక్షణలో దేవుడు మిళితం చేశాడు. రక్షణ పొందటం అంటే ఇది గొప్ప భాగ్యం. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అండి. మనము రక్షణ అనేది మనకు కాపుదల ఇస్తుంది, మనకు విడుదల ఇస్తుంది, స్వస్థతను ఇస్తుంది, భద్రతను ఇస్తుంది. ఎప్పుడంటే మనము దేవుని వైపు చూచినప్పుడు మన దుర్దశను మరిచిపోయేంతగా దేవుడు మనకు కృపనిస్తాడు. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ అంటున్నాడు ప్రభు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే అధికముగా. ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితం చీకటిగా ఉండొచ్చు, ఇప్పటి వరకు నీ జీవితం చీకటిమయమవచ్చు, కానీ నువ్వు ప్రభు వైపు చూడగలిగితే మన జీవితం ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాలమందు సూర్యుని తేజస్సులాగా వెలిగిపోద్ది. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఆయన వైపు మనం చూడగలిగితే మన జీవితాల్ని దేవుడు ఏం చేస్తాడంటే మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించే కృప దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ. దొంగ రక్షించబడ్డాడు. దొంగ తన పరిస్థితి అంతటిని నిజంగా యేసు ప్రభు వారే అక్కడ లేకపోతే ఆ దొంగ నరకానికే వెళ్ళిపోయాడు. మధ్యవర్తిగా ప్రభు రాకపోతే ఆ దొంగ పరిస్థితి ఏంటి? వాడు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు, నరకానికి పోవలసిందే. కానీ మధ్యవర్తి అని యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు. మధ్యవర్తి మధ్యలో ఉన్నాడు. ఇటు ఒక దొంగ ఉన్నాడు, ఇటో దొంగ ఉన్నాడు. కుడి ప్రక్క దొంగ రక్షింపబడ్డాడు, ఎడమ పక్కవాడు. ఈనాడు అనేకులు కూడా ఇలాగ ఉంది. కొంతమంది ప్రభు వైపు చూచి వారి శాపాల నుండి విడుదల పొందుతున్నారు, వారి యొక్క రోగాల నుండి విడుదల పొందుతున్నారు, వారి శాపగ్రస్తమైన అనుభవాల్లో నుండి విడుదల పొందుతున్నారు. కానీ ఈ ప్రక్క ఉన్న దొంగ, మరొక ప్రక్క ఉన్న దొంగ దేవుణ్ణి ఇంకా లోకం లేదో అనుభవించాలి అని చెప్పి రక్షణను తృణీకరించాడు. వచ్చిన మధ్యవర్తిని తృణీకరించాడు. కాబట్టి వాడు నరకానికి పోయాడు. ఈ దేవుణ్ణి అంగీకరించి ప్రభు వైపు చూచిన వాడు రక్షణ పొందాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు. మనము కూడా దేవుని వైపు, యేసయ్య వైపు చూడగలిగితే మనం ఎంత ఘోర పాపులమైనా ప్రభు రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. దేవుని వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ప్రభు మనలను ఆయన కృపతో మనలను రక్షిస్తాడు. రక్షించడమే కాదు, మన జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? కాలమందు సూర్యుని వలె తేజస్సుగా ఉండేటట్లుగా చేస్తాడు. నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, నీవే అనేకులకు వెలుగును ఇచ్చేటట్లుగా దేవుడు మనలను చేస్తాడు. కాబట్టి మన ప్రతి విషయంలో ప్రభు వైపు చూడండి. ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఆమె నట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెనందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని వైపు చూచి ప్రభు వైపు చూడండి. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ యేసయ్య వైపు చూచాడు, రక్షింపబడ్డాడు. ఓ ఘోర పాపే, కానీ ప్రభు వైపు చూచాడు కాబట్టి అతని పాపమంతటిని ప్రభు ఒక్క క్షణంలో క్షమించేశాడు. యోబు గారు ఏడుస్తున్నాడు, అయ్యో